నిజమేనండి, మీరు అన్నట్టు రాహుల్ సార్ ఒక్క నిమిషం కూడా ఆఫీస్ లో ఉండట్లేదు. అతగాడు ఆఫీస్కి రావడం, అంజలి గారు అడుగు పెట్టడం ఆలస్యం, ఇద్దరు కలిసి పక్షుల్లా ఎగిరిపోవడం. అవునవును, నేను కూడా చూస్తున్నాను. నువ్వు లిప్ ని టిష్యూ పేపర్ మీద రుద్దకుండా ఇలాంటివి కూడా చూస్తున్నావా? నీకంత సీన్ లేదు. రాహుల్ సార్ని అంజలిని చూసిన తర్వాత నిఖిత కూడా లిప్స్టిక్ వేసుకోవడం మానేసిందిలేండి. మానేశారని నువ్వు పనిచేయడం మానేసావనుకో అసలుకే మన దేశం చాలా లాస్ లో ఉంది. నిజమే, మరి నా పేరులో మతుంది గాని నా అందంతో ఎవరి మతి పోగొట్టలేకపోయాను. ఎంత మైకంగా చెప్తోందో. టేబుల్ కింద దూరి పాపం ముసలాడి మతి పోగొట్టడం మాకు తెలియదు అనుకుంటోంది పాప. బాస్ వచ్చేస్తున్నారు. లేదా పనులు చూడండి. కూర్చో. అర్జున్ ప్లీజ్, నో, నేను వెళ్ళాలి. అప్పుడేనా? రాహుల్ వచ్చేస్తాడు, ఇప్పటికే లేట్ అయింది. ప్లీజ్ ఇంకాసేపు ఉండొచ్చుగా. నో, రాహుల్ వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. నీతో ఉంటే నాకు టైమే తెలియడం లేదు. అలాగే అనిపిస్తుంది. వెళ్తాను. ఓకే, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, బాయ్. బాయ్. ఏంటి రాహుల్ ఆలోచిస్తున్నా? ఫీల్ అవుతున్నావా? మనం చేసింది తప్పు కాదని నాకు అనిపిస్తోంది. మనమేం చిన్నపిల్లలం కాదు. మన ఇద్దరికి పెళ్ళైపోయింది. ఒకరినొకరం కావాలనుకున్నాం, అన్నీ తెలిసి నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఫీల్ అవ్వడంలో అర్థం లేదు. కావచ్చు, కానీ చూడు రాహుల్, ఇది యాక్సిడెంటల్ గా జరగలేదు. మనిద్దరం కావాలనే ఒకటయ్యాం. ఇవన్నీ మర్చిపో, వెళ్ళి స్నానం చెయ్యి. బాడీతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. చెప్పానుగా, వెళ్ళు. మరి ఇంత సెన్సిటివ్ ఏంటి? అమ్మయ్యా, రాహుల్ ఇంకా రాలేదు. ఏమండి, ఏంటి అదోలా ఉన్నారు? ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. వెళ్ళి స్నానం చేసిరండి, వేడిగా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. ఎందుకు తినలేదబ్బా? పెట్టిన క్యారియర్ పెట్టినట్టే ఉంటుంది.
ఆఫీస్లో వర్క్ ఎక్కువైంది అంటున్నారు కదా, అందుకేనేమో. అంతా అయి ఉండొచ్చు.